భీముడికి మాట ఇచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన కూర్చొని ప్రతిరోజు యుద్ధంలో జరిగే సన్నివేశాలని చూస్తుంటాడు. 17వ రోజు కర్ణుడు విజృంభించిన బాణాలకి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోతుంది. దాంతో కర్ణుడు వేసిన బాణాలు శ్రీకృష్ణుడి శరీరానికి గుచ్చుకుంటాయి. రథం పైనుంచి ఇదంతా చూస్తున్న హనుమంతుడు కిందకి దూకి యుద్ధ భూమి అంతా కంపించేలా అరుస్తాడు. ఆ గర్జన శబ్దానికి ఇరు సైన్యాలు యుద్ధాన్ని ఆపేసి చెల్లాచెదురు అయిపోతాయి. కోపంగా తన వైపే చూస్తున్న ఆంజనేయుడిని చూసి కర్ణుడు మోకాల మీద పడి ఆంజనేయుడిని నమస్కరిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమంతుడి భుజం మీద చేయి వేసి, హనుమ, ఇది త్రేతాయుగం కాదు, నీ కోపానికి ఇది సమయం కాదు. నువ్వు ఇలా కొంతసేపు కర్ణుడిని చూస్తే నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు. తిరిగి రథం పైకి వెళ్లి కూర్చో అని చెప్తాడు. అప్పుడు హనుమ అలిగిన చిన్నపిల్లాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మారు మాట్లాడకుండా రథం మీద వెళ్లి కూర్చుంటాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.